పరాజేతం రుద్రం ద్విగుణసరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలా పాదయుగళీ నఖాగ్రచ్చత్మానః సురమకుట శాణైకనిశితాః. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క జంఘలు అంటే పిక్కలని, పాదముల యొక్క నఖాగ్రములు అంటే పాదముల చివర ఉండేటువంటి గోటి యొక్క చివరలని వర్ణిస్తున్నారు. ఇక్కడ పరాజేతం రుద్రం విషమ విశిఖ అంటే విషమ విశిఖ అంటే బేసి బాణాలు కలిగినటువంటి మన్మధుడు. మన్మధుడికి ఉన్నటువంటి బాణాలు పుష్ప బాణాలు. అరవిందం అశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే అంటారంటే 5 బాణాలు ఉన్నాయి. ఈ 5 బాణాలు విషమ విశిఖ అంటే బేసి సంఖ్య కలిగినటువంటి బాణాలు. కనుక మన్మధుడు శివుణ్ణి జయించలేకపోయాడు. ఆయన రుద్రుడు ఉగ్రమూర్తి, అందుకే అతన్ని జయించలేక అతని కంటి మంటలో పూర్వం మన్మధుడు భస్మైపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి బేసి బాణాలు చాలలేదని ఈశ్వరుణ్ణి జయించడానికి మన్మధుడు తన యొక్క బాణాలని రెట్టింపు చేశాట. అది ఎలాగంటే ద్విగుణసర గర్భౌ నిషంగౌ జంఘేతే అంటే అమ్మవారి యొక్క జంఘలు అంటే పిక్కలు మన్మధుడు బాణాలు పెట్టుకునేటువంటి అమ్ముల పొదుల వలె ఉన్నాయట. ద్విగుణసర గర్భం అంటే 5 బాణాలు కాస్త ఇక్కడ రెట్టింపయ్యి 10 బాణాలు అయ్యాయి. 5 బాణాలని ఒక్కొక్క అమ్ముల పొదిలో ఉంచాడా అన్నట్లుగా అమ్మవారి యొక్క ఆ జంఘలు ఉన్నాయట. ఇంకా యదగ్రే దృశ్యంతే దశసర ఫలాహ అంటే అమ్మవారి యొక్క నఖాగ్రాలను వర్ణిస్తూ ఆ నఖాగ్రములు అమ్మ పాదముల యొక్క గోళ్ళ చివర్లు ఎలా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పిక్కలు అమ్ముల పొది అయితే ఆ అమ్ముల పొదులలో మన్మధుడు ఉంచినటువంటి బాణాల యొక్క మొనలు వలె ఉన్నాయి అని చెప్తున్నారు. పిక్కలు అమ్ముల పొదుల వలె ఉన్నాయి, కాలివేళ్ళు బాణాల వలె ఉన్నాయి, కాలివేళ్ల గోళ్ళు బాణాల చివర పొదిని పెట్టినటువంటి 10 ఉక్కు ముక్కల వలె ఉన్నాయట. శరఫలములు అంటే బాణాల యొక్క ములుకులు, బాణానికి చివర షార్ప్గా ఉండేటువంటి ఆ ములుకుల్లా ఉన్నాయట. ఎంత అద్భుతమైన భావన! అమ్మవారి యొక్క కాలి వేళ గురించి చెప్తున్నారు. అయితే ఆ బాణాలకి పదును పెడుతూ ఉండాలి. ఆ పదును ఎలా వస్తుందిట? సురమకుట శాణైక నిశితాహ. సురమకుటములు అంటే దేవతల యొక్క కిరీటాలు. దేవతల యొక్క కిరీటాలు అనేటువంటి శాణములపై అంటే సామరాళ్లపై నిశితాహ అంటే ఆ బాణాలు పదును పెట్టబడ్డాయి. ఎలాగట? నిరంతరము అమ్మవారి యొక్క పాదాలకి దేవతలందరూ నమస్కరిస్తారు. కనుక దేవతలు ధరించేటువంటి కిరీటాలు అమ్మ కాలిగోళ్లకు తగిలి ఆ గోళ్ళు పదునెక్కుతున్నాయట. అమ్మ కాలిగోళ్ళను పదును పెట్టే సామరాళ్ళుగా దేవతల యొక్క కిరీటాలు ఉపయోగపడ్డాయి. పదునెక్కిన కాలిగోళ్ల చివరలు మన్మధుడి యొక్క బాణాగ్రాల వలె ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి భావన ఇక్కడ. ఇంకా పాదయుగళి నఖాగ్రచ్ఛద్మాన అమ్మ పాదముల జంటకు గోళ్ళు ఉన్నాయి. ఇవి దేవతల యొక్క కిరీటాలు అనే సానరాలతో పదునెక్కాయి. ఆ పాదముల జంటకు ఉన్న గోళ్ళు అనే ఉన్నటువంటి మిషతో ఆ ఉన్నటువంటి బాణాల ములుకులు అమ్మ పాదముల యొక్క గోళ్ళు కావని అవి బాణాల ములుకులని ఇక్కడ చెప్పబడుతోంది. విషమ విశిఖుడు అయినటువంటి మన్మధుడు శివుని మీద పూర్వపు పగ తీర్చుకోవడానికి తనకు గల పంచబాణాలు సరిపోవట్లేదని తన బాణాలను రెట్టింపు చేసి అమ్మవారి యొక్క జంఘలని అమ్ముల పొదులుగా చేసుకుని ఆ బాణాలను వాటిలో ఉంచాడు అనేటువంటి అద్భుతమైన భావన ఇక్కడ మనకి కనిపిస్తుంది. అమ్మ 2 పాదాలకి కలిపి 10 వేళ్ళు ఉన్నాయి. ఆ 10 వేళ్ళు మన్మధుడి యొక్క బాణాలు. మామూలుగా మన్మధుడికి 5 బాణాలే, కానీ ఇక్కడ 10 బాణాలు అయ్యాయి. ఈ రకంగా జగన్మాత యొక్క సౌందర్యాన్ని వర్ణించిన శంకరులు ఈ శ్లోకంలో అమ్మ యొక్క అవయవాలకి సుప్రసిద్ధమైన ఉపమానాలతో పోలిక చెప్పారు. అలాగే లలితా సహస్రనామంలో కూడా వ్యాసుల వారు స్మరతూణాభజంఘిక అని చెప్తారు. అంటే మన్మధుని అమ్ముల పొదుల్లా అమ్మవారి యొక్క పిక్కలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్మరిస్తూ అమ్మ యొక్క పాదాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.